అదే ఆ లొకేషన్‌లో మీ రియాక్షన్స్ బట్టి అర్థమైపోతుంది ఆ! కదా! అందరూ. రియాక్షన్ అసలు నేను అప్పల సూర్యనే. అదే. ఎవడో దగ్గరికి కూడా వచ్చేవాడు కాదు. అప్పల సూర్యని దూరంగా రెస్పెక్టబుల్‌గా చూసారు తప్ప, అసలు గుర్తుపట్టలేదు. తెలిసినోళ్ళు కూడా నిజంగానే సెట్‌కొచ్చి 'జగపతి బాబు ఎక్కడ' అని అడిగినోళ్ళు ఉన్నారు. నేను మరి బికాజ్ నేను అటు ఇటు నడుచుకుంటూ పోయేవాడిని. ఎప్పుడు ఒక్కడినే పోతా. పైగా వెనకాల ఎవరు ఉండరు నాకు. అదేలే. నేను అటు ఇటు పోతా ఉంటే నన్ను దాటి వెళ్ళిపోయి 'జగపతి బాబు గారు ఎక్కడున్నారు మాట్లాడాలని' ఆ టైప్‌లో వచ్చినోళ్ళు ఉన్నారు. అరే ఇందాక చూసామండి మీరా అంట. అట్టా దట్ ఈస్ ప్రైడ్. ప్రైడ్. ప్రైడ్ ఆఫ్ ది కెరీర్. ప్రైడ్ పాయింట్ ఆఫ్ ది కెరీర్. ప్రైడ్ ఆఫ్ ద కెరియర్. ప్రైడ్ పాయింట్. అలాగా మీరు చెప్పిన సందర్భం నేను గతంలో చరిత్రలో చదువుకున్నది ఏదైనా ఉంటే ఎన్టీ రామారావు గురించి నేను చదివాను. భీష్మ సినిమాలో రామారావుని గెటప్ వేసి అక్కడ కూర్చోబెడితే రామారావు ఇంకా వస్తారు షూటింగ్కి కార్లో దిగుతారని చూస్తున్నారంట అందరూ. సో మిగతా అన్ని సినిమాల్లో పోల్స్గా ఇంక్లూడింగ్ 'పుష్ప 2' గుర్తుపట్టచ్చు. దీంట్లో అసలు గుర్తుపట్టలేదు. అదే ఇందాక నేను అడిగిన క్వశ్చన్ అదే బాబు. అంటే కొంతమంది అసలు మేము మా ఐడెంటిటీ లేదు, జగపతి బాబే అసలు కనిపించట్లేదు, పిఎల్ నారాయణ లాగా ఉన్నాడు. పూర్వం రోజుల్లో అయితే పిఎల్ నారాయణ గారు చేసే క్యారెక్టర్ అది ఇన్ జనరల్గా అయితే ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషి. బట్ జగపతి బాబు కనిపించలేదు అన్నది ఎక్కడ మీరు ఫీల్ అవ్వలేదు. అది దట్ ఈజ్ యువర్ గ్రేట్నెస్. నో ఎందుకు కనిపించాలి? నేను ఎందుకు కనిపించాలి? క్యారెక్టర్ కనిపించాలి. నేను రోజు కనిపిస్తున్నాగా. నా మొహం చూసి నాకే బోర్ పడుతుంది. కొత్తగా ఉంది. ఇది అన్ని సినిమాలు అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అడిగారు, వేరే లుక్లు అగ్లీ లుక్స్ అడిగారు, నేను చేయనన్నా. ఇప్పుడు అప్పల సూర్య అందగాడని కాదు నేను చేసింది. అప్పల సూర్యలో క్యారెక్టరైజేషన్ ఉంది, ఒక అందం ఉంది. కథలో మెయిన్ క్యారెక్టర్ అండి. కథని ఒక తిప్పుతాడు కదా క్యారెక్టరు. తను ఎగ్జిట్ అవుతూ కథను మొదలెడతాడు అప్పల సూర్య. అక్కడి నుంచి కదా హీరో స్ట్రగుల్ స్టార్ట్ అయ్యింది. కానీ అంటే నాకు తెలిసింది అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. కొన్ని సీన్స్ మీరు యాక్ట్ చేసినవి ఎడిట్లో పోయాయంటగా? పోయినాయి. కొన్ని సీన్స్ పోయినాయి. ఇక తప్పదు, ఇక లెంగ్త్ నేను అదే బుచ్చితో అన్న, లెంగ్త్ అనేది బాగుంటే లెంగ్త్ అవుతాయి, అది బాగోకపోతే లెంగ్త్ అవుతుంది. లెంగ్త్ అనే మాట వచ్చేది లాగ్ అన్నది అప్పుడు వస్తుంది నచ్చపోతే. ఇది కథ అనేది అంటే నేను ఫీల్ అవుతున్నానని చెప్పాను అంతా ఓపెన్గా. నేనైతే ఫీల్ అయ్యాను. మంచి సీన్స్, మా ఇద్దరు బాండింగ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తేనే సెకండ్ హాఫ్ ఇంకా నిలుస్తుంది, డెప్త్ వస్తుంది అనేది నేను చెప్పాను. లేదు సార్ నిజమే, నేను యూట్యూబ్లో వదులుతాను అన్నాడు. బట్ దట్ ఈస్ ఆల్. ఇది యూట్యూబ్ వరకు పరిమితం అనుకుందాం, ఊరుకుందాం, ఏం చేస్తాం. అదేలేండి. అది అంటే రామ్ చరణ్ గారు మీరు ఉన్న సీన్స్ మీ ఇద్దరి మధ్య, దో ఇట్ ఈస్ ఆఫ్ ఏ స్మాల్ డ్యూరేషన్, మీ ఇద్దరి మధ్య ఆ బాండ్ మాత్రం సినిమాలో ఆఖరి వరకు మీ ఫీలే కదా. లాస్ట్లో కూడా క్లైమాక్స్లో కూడా మీ షార్ట్లు కట్ చేశారు. దట్ ఈస్ వేర్ ఆల్ దట్ స్ట్రగుల్ స్టెమ్డ్. దట్ ఈస్ వేర్ ఐ వాజ్ వెరీ లక్కీ. అది థాట్ వచ్చింది బుచ్చికి, అక్కడ పెట్టడం వల్ల డెఫినెట్గా ఇంకా సాలిడ్గా నిలబడిపోయింది. సాలిడ్గా. ఇందాక నేను చెప్పినట్టుగా మీ క్యారెక్టర్ వల్లే కదా ఆ స్ట్రగుల్ అంతా స్టార్ట్ అయింది. సో అక్కడ రిమైండ్ చేసినట్టుగా అయింది క్లైమాక్స్. బాగా గట్టిగా రిమైండ్. అందులో అంత పెద్ద స్టార్ అట్లా రిమైండ్ చేసుకున్నాడంటే ఆటోమేటిక్ క్యారెక్టర్ పండినట్టు. మీ ఇద్దరి మధ్య బాండ్ మీరు అందరితో చాలా మందితో చేశారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో. రామ్ చరణ్ గారి గురించి మీరు ప్రత్యేకంగా ఈ పెర్ఫార్మెన్స్ గురించి కానీ, లేకపోతే ఆయన క్యారెక్టర్ గురించి పడ్డ తాపత్రయం కానీ చెప్పాలంటే, యాజ్ ఎ వెటరన్ యాక్టర్ మీరే ఒకప్పుడు హీరో ప్రాబ్లమ్స్ మీకు తెలుసు, ఏం కామెంట్ చేయగలరండి ఆయన మీద? కామెంట్ ఇన్ ది సెన్స్, వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్, వాట్ ఈజ్ యువర్ వ్యూ పాయింట్ ఆన్ హిమ్? మామూలు మనిషిలాగా చేయలేదు, మనిషి కంటే ఎక్కువ చేశాడు అంతే, ఒక ముక్కలో చెప్పాలంటే. ఎందుకంటే ఇది ఫిజికల్ అండ్ మెంటల్ హ్యాండ్లింగ్. ఇప్పుడు మెంటల్గా పర్ఫార్మెన్స్ చేయాలి, రంగస్థలంలో పర్ఫార్మెన్స్ ఓన్లీ. దీంట్లో బాడీ పెంచాలి, బాడీ తగ్గించాలి, ఇంకా ఫీల్ అవ్వాలి. పైగా రోజుకి పెరిగిపోతున్నాడు మనిషి. అంటే యాక్టింగ్లో పర్ఫార్మెన్సెస్ ఇరగదీసేస్తున్నాడు. అఫ్కోర్స్ గ్రేస్ స్టెప్స్ అయితే మామూలుగా లేవు. అది తన బాడీలో గ్రేస్ వేరు. అది చూసేటప్పుడు రిహర్సల్ వేరేగా ఉంటుంది, షార్ట్ అప్పుడు టేక్ అప్పుడు వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళు రిహర్సల్ చేసేవాళ్ళు వేరేగా ఉంటారు, తను చేసేటప్పుడు వేరేగా ఉంటుంది, కంప్లీట్గా మారిపోతుంది. సూపర్ బాడీ లాంగ్వేజ్ అది. సో ఈజ్ బీన్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్. అంటే పెరగటం కూడా 10x 20x పెరిగిపోతున్నాడు. కొంచెం ఇంప్రూవ్మెంట్ బెటర్ అయ్యాడు అనేది కాదు, ప్రతి దాంట్లో బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాడు.
మన హీరోల్లో ఉన్న అడ్వాంటేజ్ అది నాగేంద్ర. ఇప్పుడు చాలామంది ప్రతి సినిమాకి మించి చేసేస్తున్నారు ప్రతి ఒక్కడు కూడా. అండ్ ఓపెన్ అయిపోతున్నారు. దే డోంట్ కేర్. ఇప్పుడు పక్కనాడు స్కోర్ చేస్తున్నాడన్నా భయపడట్లేదు. చేస్తే చేయని కథే కదా మన సినిమా. సినిమాకి వెళ్ళిపోతుంది ఆ, క్యారెక్టర్ yeah. పడితే. ఇప్పుడు తీసుకుంటే తారక్ తీసుకుంటే నాన్నకి ప్రేమతో సినిమా చేసేటప్పుడు ఫస్ట్ కథ చెప్పింది సుక్కు కాదు, నాకు తారకే చెప్పాడు ఓ ఫస్ట్ కదా. సుక్కు చెప్పడుగా. అదే చెప్పడండి పాపం, తను అలాగే చెప్తాడు. పూర్ నెరేటర్ అంటే కదా. తనే ఒప్పుకుంటాడు అది. లండన్లో తారక్ కూర్చోబెట్టి 3 గంటలు వాళ్ళు ఎంత ఇదిగా చెప్పాడంటే, పిచ్చి ప్యాషన్తో చెప్పాడు. కాకపోతే పచ్చిబూతులతో చెప్పాడు. ఇన్ ద సెన్స్ ఆ దొంగనా కొడుకు క్యారెక్టర్ బాబు అని మొదలెట్టాడు. తిడతానే ఉన్నాడు నన్ను ఆ క్యారెక్టర్ని. అంటే అంత ప్రేమించేశాడు క్యారెక్టర్ని. సో తన వల్ల నరేషన్ విన్నాక నేను సినిమా చెయ్యాలా వద్దా, ఇదేంటి మరీ టూ మచ్గా ఉన్నట్టుంది ఈ క్యారెక్టర్ని, భయపడ్డా కూడా. నేను సుక్కుతున్నా, ఏంటి సుక్కు అంటే, సార్ మీరు చేసేయండి సార్ అన్నాడు. అంతే చెప్పాడు. సరే ఓకే చేసేస్తున్నా. సో అండ్ అరవింద్ సమేత అప్పుడు కూడా తను ఓపెన్ స్టేజ్లో అన్నాడు, బసిరెడ్డి గుర్తుంటాడు ఫస్ట్, తర్వాత నేనని. అది టూ బోల్డ్ స్టేట్మెంట్, ఎవరో చెప్పరు. ఇది ఇప్పుడు చేసేటప్పుడు చరణ్ ఇట్లా మాటలంటాం, శ్రీమంతుడు చేసేటప్పుడు మహేష్ బాబు అంటాం, తినేశారు కదా సార్ అంటాం. సో అట్లా ఈ మాటలు లెజెండ్ అప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు కూడా ప్రతి నాయకుడు అనేది అది. సో ప్రతి హీరోతో అంత కంఫర్టబుల్ జోన్ లక్కీగా నాకు ఎవరి దగ్గర నుంచి ఏ ప్రాబ్లం ఎప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ థాట్ లేదు. వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం అల్లర్లు, జోకులు, ఫన్ను యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది. అవన్నీ కామన్. యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.